హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 డే 40 ఎపిసోడ్ 41 అన్నమాట. ఈరోజు ఎపిసోడ్ వచ్చి కెప్టెన్ టాస్క్ అన్నమాట. ఫస్ట్ బిగ్ బాస్ స్టార్టింగ్ బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఆరుగురు కెప్టెన్ కండక్టర్లు అయ్యారు కదా, మామూలుగా 7 నిఖిల్ని సైడ్కి చేసి నిఖిల్కి తర్వాత ఛాన్స్ ఇస్తారన్నమాట. ఆరుగురు కెప్టెన్ కండక్టర్ అయ్యారు. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. బిగ్ బాస్ చరిత్ర ఫస్ట్ టైం ఈ వారం 2 కెప్టెన్లు అని అనౌన్స్ చేస్తారన్నమాట. చేసి మీ ఆరుగురు ఎవరెవరు జంటగా ఆడతారు అనేది మీరే నిర్ణయించుకుని బిగ్ బాస్కి చెప్పమంటారు. లైవ్లో అయితే చాలాసేపు సోది జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. చివరికి వచ్చేసి గౌరవ్, సుమన్ శెట్టి, మాధురి గారు, ఐషా, ఇతను సాయి, రమ్య పికిల్స్ వీళ్ళు జంటగా అవుతారు. టాస్క్ వచ్చేసి లోపల క్వైజ్ ఉంటాయి. అదే మనకు సమాధి, అదే ఓ బాస్ ఉంటుంది. ఆ బాస్లో మనిషిని ఉంటాడు, లాకేసేస్తారు. బిగ్ బాస్ మనుషులు లాకేసి తాళం వాళ్ళు తీసుకుపోతారు. వాళ్ళకి ఒక వాకీ టాక్ ఇస్తారు. ఈ యువతలు వీళ్ళు బయట ఉంటారు. ఏ వాకీ టాక్లో నుంచి వాళ్ళ కంటెస్టెంట్ సౌండ్ వస్తుందో వాళ్ళు అది తీసుకొని వాళ్ళు ఒక లోపల కోడ్ ఉంటుంది. ఆ కోడ్ చెప్తే ఆ బాస్లు ఓపెన్ చేస్తారు. అందులో కీ ప్లస్ లాక్ తెరవడానికి నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ తీసుకొని వచ్చి వాళ్ళు ఆ లాక్ ఓపెన్ చేసి వాళ్ళని బయటికి తీయాలి. ఎవరైతే ఫస్ట్ బయటకు వచ్చి ఇద్దరు బయటకు వచ్చి బెల్లు కొడతారో వాళ్ళు గెలిచినట్టు. అయితే అన్నట్టుగానే ఒక్కొక్కరు వెళ్ళి పండుకుంటారు. ఇక్కడ అనౌన్స్ ఫస్ట్ ఐషా సాధిస్తుంది. కీ తీసుకుంటుంది, అంతా తీసుకొని లోపలికి వెళ్తుంది. ఫస్ట్ నెంబర్ తీసుకుపోతుంది, కీ తీసుకోవడం మర్చిపోతుంది. మళ్ళీ ఎన్నిక వస్తుంది. అప్పుడు అందరూ ఎన్నిక వచ్చేస్తారు. ఇతను కూడా గౌరవ్ కూడా ఎన్నిక వస్తాడు, సాయి ఎన్నిక వస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఇక్కడ ఐషా సరిగ్గా చేయలేకపోతుంది. తను ఏమంటే సైట్ వల్ల అన్నది, కానీ స్పెట్స్ పెట్టుకొని ఉన్నది. ఇప్పుడు సైట్ ఉంది కాబట్టే కదా స్పెట్స్ పెట్టుకుంది. స్పెట్స్ పెట్టుకోకుండా ఉంటే సర్లే చీకటి ఆమెకు సైట్ ఉంది అనుకోవచ్చు, కానీ స్పెట్స్ పెట్టుకొని ఉంటుంది. ఓడిపోయినాక బయటకు వచ్చేటప్పుడు స్పెట్స్ తీసేసి ఏడుస్తుంది. అయితే వెళ్తాడు. ఇక్కడ ఐషా ట్రై చేస్తున్నారు, అది ఇంకా గౌరవ్ ట్రై చేస్తారు. గౌరవ్కి వచ్చేస్తుంది. గౌరవ్, సుమన్ శెట్టి ఇద్దరు బయటకు వచ్చేస్తారు, బెల్లు కొడతారు, గెలిచిపోతారు. ఇంకా ఆ తర్వాత ఐషా వస్తుంది, ఇంకొస్తుంది, ఏడుస్తుంది, చంపకేసుకొని పడ 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 అని కొట్టుకుంటుంది, కింద కొట్టుకుంటుంది. లైవ్లో అయితే చాలాసేపు జరిగింది. ఇమాన్యుల్ వస్తాడు, ఇమాన్యుల్ తనుజ లైవ్లో చూపించాడు. ఎపిసోడ్లో అయితే ఇది కట్ చేశాడు. ఎందుకంటే తనుజకు ఇప్పుడుగా ఈ ఎపిసోడ్లో పడుంటే హైప్ మామూలుగా వచ్చేది కదా. తనుజ ఓదారుస్తుంది. ఎంత బాగా ఓదారుస్తుంది అంటే అంత బాగా. తనుజానే మాటలు అన్న వ్యక్తి, నువ్వు ఏడుస్తావు, ప్రతిదానికి మూలకు పోయి ఏడుస్తావు అన్న వ్యక్తి ఈరోజు ఆమె ఏడ్చింది. కానీ తనుజ అదేం మనసులో పెట్టుకోకుండా ఓదారుస్తుంది, చాలా బాగా ఓదారుస్తుంది. కానీ అది ఎపిసోడ్లో అంతా కట్ చేసి పెట్టాడు. ఆ తర్వాత మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా కూర్చున్నాక అక్కడ కూడా పటపటపట కొట్టుకొని ఏడుస్తుంది. అంతెందుకు, ఒక్క గేమే కదా. మళ్ళీ మాధురి గారు కూడా కొంచెం బాధపడతారు. అప్పుడు తనుజ ఓదారుస్తుంది మాధురి గారిని. ఆ తర్వాత ఇంకా కెప్టెన్ని అనౌన్స్ చేస్తారన్నమాట. అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఒక ట్విస్ట్. నిఖిల్కి కెప్టెన్ కండక్టర్ ఉంది కాబట్టి నిఖిల్ ఈ ఇద్దరిలో నువ్వు ఎవరితో అయినా పోటీ పడి గెలిస్తే మీరు కెప్టెన్ అవుతారు. ఒకవేళ ఓడిపోతే వాళ్ళే కెప్టెన్గా ఉంటారు. నిఖిల్ వచ్చి గౌరవ్ని సజెస్ట్ చేసుకుంటారు. అందరు క్లాప్స్ కొడతారు. ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్తోనే గేమ్ ఆడాలి, వీక్ ప్లేయర్స్ ఎవరు ఆరు. ఇంకా అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈమె ఐషా మాదిరిగా నెక్ చేసుకుని ఏడుతుంటుంది. మళ్ళీ ఓదార్పు యాత్ర అన్నమాట. ఏందో ఆమె అన్ని డైలాగులు కొట్టింది, ఏడుతూనే ఉంది. అన్నిసార్లు ఎందుకు ఏడ్చింది అర్థం కాలం. అవతలలో నన్ను మాత్రం బాగా అంటారు. వాళ్ళ దాకా వచ్చినాకే తెలుస్తుంది ఏంది బాధ అని. ఆ తర్వాత మళ్ళీ ఐషా రీతుతో గొడవ. అది షింకు కాడ నురుగుందంట. ఆ నురుగు క్లీన్ చేయలేదని రీతుని ఎలా పడితే అన్ని మాటలు అన్నది. తన పర్సనల్ విషయాలు కూడా తెచ్చి తిట్టింది. అంటే బయట తంది ఒకటి ఉంది కదా విషయం, ఆ విషయం కూడా తెచ్చి తిట్టింది. అంత అవసరం ఏముంది? చిన్న విషయానికి అంత గోల చేసింది. ఇంకా రీతు వాష్రూమ్లోకి వెళ్ళి బాధపడుతుంది అన్నమాట. ఇది మార్నింగ్ జరుగుతుంది, మర్చిపోయిన, నైట్ కాదు మార్నింగ్ జరుగుతుంది గొడవ. సాంగ్ అంతా అయిపోయినాక మార్నింగ్ గొడవ పడతారు. ఇది లైవ్లో ఇంకా చాలాసేపు జరిగింది. రీతు బాధపడితే తర్వాత డిమాండ్ వచ్చి అడుగుతాడు, అసలు ఏమైంది, అసలు ప్రాబ్లం ఏంది అని క్వశ్చన్ చేయడానికి వస్తాడు. దానికి డిమాండ్ పవన్తో కూడా గొడవ పడుతుంది. ఇక్కడ మధ్యలో మళ్ళీ రమ్య గారు, అదే మాధురి గారు ఆమె ఇన్వాల్వ్ అవుతుంది. ఏంది ఆడవాళ్ళని అంటున్నట్టు. నేను ఆడవాళ్ళని అనలేదండి, ఇక్కడ ప్రాబ్లం ఏంది అని అడుగుతున్నాను అంతే అని. అదే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ మధ్యలో కొన్ని సంభాషణలు అవుతుంది. మళ్ళీ కెప్టెన్స్ టాస్క్ బిగిన్ అవుతుంది. వచ్చేసి టాస్క్ వచ్చి వీళ్ళు నించోవాలి. ఈ వైర్లు పట్టుకొని బస్తాల్లాగా ఉంటాయి. అయ్యో మనకు చూపించారు కదా, నిన్న కూడా వీళ్ళకి పెట్టారు కదా కళ్యాణ్ తనుజకు, సేమ్ అలాంటి అయితే నించోవాలన్నమాట. ఇది తనుజ సంచాలకు. తనుజ కంటెస్ట్లో నుంచి పిలుస్తుంది ఒక్కొక్కరిని.
తనుజ నిర్ణయించాలి ఎన్ని బ్యాగ్స్ అనేది దానికి తగిలించాలి అనేది తనుజ నిర్ణయిస్తుంది. వాళ్ళు ఎవరికి తగిలించాలి అంటే మీకు కెప్టెన్గా ఎవరు వద్దనుకుంటున్నారో వాళ్ళకి తగిలించాలి. అది 2 సైడ్లు ఉంటుంది. ఒకే సైడ్ బ్యాగులు వేయాలా 2 సైడ్లు బ్యాగులు వేయాలా అనే నిర్ణయం కంటెస్టెంట్ నిర్ణయం. వాళ్ళు తనుజ ఒక్కొక్కరిని పిలుస్తుంది. చివరికి నిఖిల్ అయితే ఓడిపోతాడు. ఎందుకంటే నిఖిల్కి చాలా పడతాయి, గౌరవ్ కన్నా నిఖిల్కి చాలా పడి నిఖిల్ ఓడిపోతాడు, గౌరవ్ గెలుస్తాడు. హ్యాపీ ఫీల్ అవుతాడు ఇద్దరు, సుమన్ శెట్టి గౌరవ్. అయితే ఆ తర్వాత ఈ సాయి డిస్కషన్ నిఖిల్తో తనుజ కావాలనే గౌరవ్ని సపోర్ట్ చేసే వాళ్ళనే పిలిచింది. ఎందుకంటే హౌస్లో 70% మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, 30% గౌరవ్కి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ తనుజ కావాలనే చేసిందట. నాకు అర్థం కాదు, తనుజకి ఏమైనా తెలుసా, లోపలికి పోయి చూసిందా? అసలు తనుజకు తనని సంచాలక చేస్తారనే విషయం కూడా తెలియదు. ఆమె షాక్ అవుతుంది. కనీసం ఆ సంచాలకగా చేసిన తర్వాత ఏమైనా లైవ్ కూడా చూసా, ఏం డిస్కషన్స్ అవ్వవు. సంచాలక అయినాక వాళ్ళకి అతనికి తెలుగు రాదు కదా, అతనికి ఆ టాస్క్ వివరించడానికే సరిపోతుంది తనుజకు మాధురి గారికి. తను ఇంకా డిస్కషనే చేయదు, ఎక్కడ ప్లాన్ చేస్తుంది? తను ఒక్కొక్కరిని పిలిచింది, ఒక్కొక్కరు వేసిండ్రు. అంతైతే ఐషా ఫస్ట్ ఏమనేది నాకు గౌరవ్ నచ్చలేదు అన్నది, పోయి గౌరవ్కి సపోర్ట్ చేస్తూ నిఖిల్కి వేసింది. ఎందుకు వేసింది అయితే? కాదు, తనుజ ఏంటంటే ఇమాన్యుల్కి ఒక్క బ్యాగే చెప్పింది, అదొక్కటి డిఫరెంట్. ఎందుకంటే అప్పటికే ఎక్కువైనాయి. ఒకసారి అంటే బిగ్ బాస్ ఎన్ని బ్యాగులు ఏం చెప్పచ్చు అన్నాడు కదా, మరీ ఒక లైన్కి పోతే 2 ఎందుకని ఒక బ్యాగ్ చెప్తుంది అంతే. ఆ ఇమాన్యుల్ కూడా విచిత్రంగా గౌరవ్కి వేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే ఇతను గౌరవ్తోనే క్లోజ్ ఉంటాడు, గౌరవ్ కెప్టెన్ కాకూడదని వేస్తాడు. అది జరుగుతుంది. తర్వాత మళ్ళీ ఈ ఐషా చపాతి గోల రూల్ ప్రకారం లైవ్లో చపాతి గోల ఎంత చేసింది మనకి ఎపిసోడ్లో కట్ చేశాడు. రేపు వచ్చేసి నాగార్జున గారు అయితే ఫుల్ క్లాస్ బిక్కారు మాధురి గారికి, రమ్యకి ఆ వీడియో ప్లే చేసి కళ్యాణ్ది. అలాగే కళ్యాణ్కి కూడా చిన్నగా చూసుకో ఇలాంటి విషయాలని. అలాగే తనుజకు కూడా వీడియో చూపించారన్నమాట. మళ్ళీ ఐషాకు కూడా క్లాస్ బిక్కారు చంపదెబ్బలది. నాకైతే ఓవరాల్గా ఇవాళ ఐషా అయితే ఓవర్ యాక్షన్ చేసింది అనిపించింది. ఎందుకంటే అంత చిన్న విషయానికి అంత ఓవర్ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఐషాది ఓవర్ యాక్షనా లేదా జెన్యునా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ వారం ఎవరికి ఓటేశారు, మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కూడా కామెంట్ చేయండి. అలాగే ఐషా మాధురి వీళ్ళిద్దరూ వైల్డ్ కార్డ్స్లలో వీళ్ళు ఓవర్ యాక్షన్ చేస్తుంది, వీళ్ళు మీకు నచ్చారా లేదా, వీళ్ళది ఓవర్ యాక్షన్ అనుకుంటున్నారా రియల్ అనుకుంటున్నారా కూడా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి బిగ్ బాస్ రివ్యూస్, బిగ్ బాస్ అప్డేట్స్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.